తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడు అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకు వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్య చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మల మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక్క శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా ఓకే లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్. ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లు అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురు ఈజ్ ద వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం ఏది అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురుగారు, మరి మిథున రాశి వారి పైన గురు ప్రభావం ఈ మార్చి 10వ తారీఖు నుంచి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఈ మిథున రాశి వారికి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గురువు అండి, అన్ని రాశుల కంటే కూడా. ఎందుకంటే ఈ మిథున రాశిలోనే గురువు ఉన్నారు కాబట్టి.
గురువు ఉన్నదే ప్రస్తుతం మిథున రాశిలోనే ఉన్నారు. అందులో పునర్వసు నక్షత్రంలో ఉన్నారు. పునర్వసు నక్షత్రంలో పుట్టిన శ్రీరామచంద్రమూర్తి. అవును. అంటే ఇప్పుడున్న గురువు పొజిషన్కి, పునర్వసు నక్షత్రానికి, శ్రీరామచంద్రమూర్తికి, ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్కి, గురువుకి చాలా చాలా సంబంధం ఉంటుంది. ఎటువంటివండి? ఫస్ట్ శ్రీరామచంద్రమూర్తికి 2 గురువులు ఉన్నారు. ఒకళ్ళు వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, 2 ఉన్నారన్నమాట. ఒకళ్ళేమో యుద్ధం ఎలా చేయాలో నేర్పించారు. ఒకళ్ళు రాజ్యాన్ని ఆత్మ జ్ఞానం ద్వారా మనం చేసే పని కొన్ని తరతరాలు ఎలా నిలబడి ఉండాలి. అంటే అందరూ పని చేస్తారు, మనం ఈరోజు చేస్తే రేపు మర్చిపోతారు, మనకి ఎవరు గుర్తుండదు. కానీ కొంతమంది వర్క్ చేస్తే కొన్ని జనరేషన్స్ గుర్తుపెట్టుకుంటారు. ఎలా మనం పని చేస్తే, ఎలా మనం ఈ లైఫ్కి అప్రోచ్ అయితే అలా మనం ఒక దేవుడు లాగా ఉండొచ్చు, ఎలా మనం చాలా దీర్ఘకాలంగా మనం ఉండొచ్చు అని ఒక జ్ఞానాన్ని విశ్వామిత్రుడు ఇస్తారండి. అదే యోగా వశిష్టం అని ఒక బుక్ ఉంటుంది, చాలా చాలా పవర్ఫుల్ బుక్. అందులో 10,000 శ్లోకాలు ఉంటుంది. ఫస్ట్ లో ఈ భగవద్గీత కంటే ముందు అందరూ అదే చదివేవాళ్ళు. 10,000 శ్లోకాలు డైలీ ఒక్కొక్క శ్లోకం గురువు వచ్చి చెప్పేవాళ్ళు. రాజులకి రహస్య జ్ఞానం అది. ఆయన వశిష్ఠ మహర్షి అంటే గురువు అనమాట. ఆ గురువుల నుంచి ఆయన షైన్ అయిపోయాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఏ ఆయుధం ఇప్పుడు వాడాలి ఏంటనేది నేర్పారనమాట. ఎందుకు చెప్తున్నామంటే ఎంతమంది గురువులు అంటే అంత గొప్పవాళ్ళు అయిపోతారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. ఇందులో గురువు వీళ్ళకి పునర్వసు నక్షత్రం ఇందులోనే ఉన్నారు, ఈ మిథున రాశిలోనే ఉన్నారు. మనకి ఏం చెప్తారంటే పురాణాల్లో చెప్పేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి గురువు ఆయన జన్మ రాశిలో ఉన్నప్పుడు రాజ్యం పరిపాలన రాజు కావాలి కదా, అయ్యి కవ్వకుండా అడవులకు వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారు. ఇదేంటి మరి, అది మంచిగా చెడా? రాజు కావాలి, రాజ్యాభిషేకం చేసుకోకుండా భంగం అయిపోయేసి అడవులకు వెళ్ళిపోయారు. ఇది మంచి ఈవెంటా చెడు ఈవెంటా అంటే ఏం చెప్తారు? ఒక రకంగా అది మంచిది కాదని చెప్తారు. రాజు కావాల్సిన వాళ్ళు అక్కడ మన తర్వాత సబ్సిక్వెంట్ ఏమైందంటే అడవులకు వెళ్ళటం, రావణాసురుని చంపడం, ఇది అంత పెద్ద స్టోరీ జరిగిపోయింది. అందుకని ఇలాంటి సమయంలో ఇలా జరిగిందని చెప్తారనమాట. అప్పుడు ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని నీకు అంటాం కాదు. బట్ దాని యొక్క సమరీ ఏంటంటే రావాల్సిన పదవి రాకుండా మంచి కార్యక్రమాల గురించి పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటారు. హయ్యర్ అంబిషన్స్ ఉంటాయి, హయ్యర్ గోల్స్ ఉంటాయి. వీళ్ళ వెనక పెద్ద మిషన్ ఉంటుంది. ఎందుకంటే గురువు ఈజ్ అ మంత్రి, ఈ హ్యావ్ ద ఫుల్ గ్రేట్ స్ట్రాటజీ ఉంటుంది వీళ్ళ వెనక. అయితే అంత పెద్ద స్ట్రాటజీ రైట్ నో దే మై నాట్ ఎగ్జిక్యూట్, బట్ ఆ ప్లానింగ్ అనేది ఉంటుంది అనేది మనకు చెప్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే రాజకోపో యశహాని ఉద్యోగ విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని అని చెప్తారు. చూడండి, రాజకోపం అంటే రాజుల కోపం వస్తుందంట. శ్రీరామచంద్రమూర్తికి వాళ్ళ నాన్నగారు కోపం వచ్చేసింది, ఏదో ఇన్సిడెంట్స్. తర్వాత ఏమైంది, యశోహాని కీర్తి ప్రతిష్టలకు ఆటంకం వచ్చేసిందంట. ఉద్యోగ హాని అంటే ఉద్యోగ నిరోధకం, ఉద్యోగం కనుక చేస్తూ ఉంటే అందులో ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అనమాట. తర్వాత ఏమంటే బుద్ధి భ్రంశో, మైండ్ అనేది సరిగ్గా ఉండదు, అంటే ఓవర్ అంబిషన్స్ తో ఉంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకున్న థాట్స్ ఈ కామన్ వాళ్ళకి అర్థం కాదు. బాస్కి ఏదో చెప్పేస్తాడు, ఈయనకి ఏదో ఆలోచన ఉంటుంది, కానీ బాస్కు ఉంటే ఇమీడియట్ టాస్క్ ఎందుకంటే ఎవరు ఇలా ఒక ఫ్రిక్షన్ వచ్చేస్తుంది వీళ్ళకి. అంతేకాకుండా భాగ్యహాని, ఇవంతా వీళ్ళకి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదంతా నెగటివ్ సైడ్. అయితే గురువు పాజిటివ్ సైడ్ కూడా ఇస్తారు కదా. మనం అందరూ చెప్పుకోండి, రాసి వాళ్ళు మనల్ని ఏమైనా అనుకుంటారు, ఏంటి ఉగాది పూట ఇలా చెప్తూ ఉన్నారని చెప్పేసి, అంతే కదండి. అందుకని గురువు ఏం చెప్తారంటే బ్యాక్ ఎండ్ లో సంతానాన్ని ఇస్తారు. ఈ టైంలో పిల్లలు కావాలనుకునే వాళ్ళకి సంతానాన్ని ఇస్తారు. వివాహానికి బెస్ట్ టైం వీళ్ళకి, పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతుంది. తర్వాత వీళ్ళు తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు, జ్ఞానానికి సంబంధించిన వాటిలో ఎక్కువగా చక్కగా చూసుకుంటూ ఉంటారు. అంతా బాగుంటుంది, అంటే బ్యాక్ ఎండ్ లో అంతా బాగుంటుంది. ఒక ఉద్యోగంలో మాత్రం, అధికారం విషయంలో మాత్రం ప్రాబ్లం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు. మరి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎంతో కొంత వీటి నుంచి బయటపడే మార్గాన్ని గురువు ఎలా అనుగ్రహిస్తాడు, ఏం పరిహారం చేసుకోవాలి? వెరీ గుడ్ అండి. గురువుకి సేవ చేయటం అంటే చాలా ఇష్టం. ఏం సేవ చేయాలి? మహర్షులకు సేవ చేయాలి. తర్వాత గుళ్ళో పురోహితులు ఉంటారు, వాళ్ళకి ఇంటికి బ్రాహ్మణులు కొంతమంది ఉంటారు, రెగ్యులర్ గా పూజలు చేయించుకునే వాళ్ళకి చక్కగా ఇంటికి పిలిపించుకొని ఒక పూజ చేయించుకొని వాళ్ళకి దక్షిణ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేసి వాళ్ళకి బట్టలు పెట్టడం, ఇవి కనుక చేస్తూ ఉంటుంది. రెండోది, ఏదైనా కనుక పని చేసుకునే ముందు ఒక్కసారి జ్యోతిష్కులకి, ఎందుకంటే వీళ్ళ దగ్గర పెద్ద ఆలోచన ఉంటుంది, కరెక్టే, అప్రిషియేటబుల్, కానీ ఇది కూడా రావాలి కదా. అంటే వాళ్ళ యొక్క ఆలోచన సరైన మార్గంలో వెళ్ళటానికి జ్యోతిష్కుని కన్సల్టేషన్ చాలా చాలా యూజ్ అవుతుందండి. వీళ్ళకి ఎలా ఉంటుంది, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, ట్రంప్ వచ్చి గొడవ ఇక్కడ వద్దు, ఇండియాకి వచ్చేద్దాం, ఇదొక కీ ఇంపార్టెంట్ డెసిషన్స్. ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడానికి, ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కానీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అని ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక ఐడియా తీసుకొని వితౌట్ ఎనీ ప్రిజుడిస్ వెరిఫై చేసుకుని ముందుకెళ్తే వీళ్ళకి చాలా చాలా కలిసి వస్తుంది. సో ఇది ఒక్కటి సలహా పాటించాలి. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలండి.